పల్నాడు జిల్లా నర్సారావుపేట శివారు శ్రీనివాస గిరిజన కాలనీలో టీడీపీ కార్యకర్త రేషన్ డీలర్ శివకృష్ణ ఇంటిపై అర్ధరాత్రి వైఎస్ఆర్సీపీ నాయకుల దాడి. అర్ధరాత్రి శివకృష్ణ ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరి పరారైన వైఎస్ఆర్సీపీ నాయకులు. వైసీపీ శ్రేణులే తన ఇంటిపై దాడి చేశారని బాధిత కుటుంబం ఆరోపణ. దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ కార్యకర్త డీలర్ శివకృష్ణ. నేను రేషన్ డీలర్ కింద గుమస్తాగా పనిచేస్తున్నాను. మా ఏరియాలో చుట్టుపక్కల మొత్తం ఈ వైసీపీ పార్టీ వాళ్ళు అరాచకాలకి హద్దు లేకుండా పోతుంది. దాడులు చేస్తున్నారు. అర్ధరాత్రి పూట నేను మా తల్లి ఇంట్లో పడుకొని ఉంటే బీరు బోట్లు పెట్రోల్ పోసి మా ఇంటి మీద విసిరి నా మీద హత్యా ప్రయత్నం చేయబోయారు. ఇంకో విషయం ఏంటంటే, తండ్రి లేని పిల్లగాడ ప్రభుత్వంలో జగనన్న పాలనలో నన్ను కొట్టి నా మీదే కేసు పెట్టారు. 170/2020 నేను పెట్టిన ఎఫ్ఐఆర్ అసలు ఏమైందంటే ఏం లేదు, నీకు కేసు మళ్ళీ రీఓపెన్ కావాలంటే హైకోర్టుకి వెళ్ళి చేసుకో అని చెప్పి 10 రోజుల క్రితం కూడా ఎస్పీ దగ్గర పోయి నా కేసు అసలు ఏమైంది, గతంలో నన్ను కొట్టాను, నా మీద దాడి చేస్తాను, నా కేసు ఏమైంది, ఎఫ్ఐఆర్ కట్టిన కేసు ఏమైందంటే దాన్ని ఎప్పుడో క్లోజ్ చేయడం జరిగింది అన్నారు. వాళ్ళు పెట్టిన కేసు గత 5 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాను. నిన్న 10 రోజుల క్రితం అరవింద్ బాబు గారు తొలియేడు కింద భారీగా కార్యక్రమం ఒకటి చేశాను. అవన్నీ మనసులో పెట్టుకొని నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు. అసలు అధికారం టీడీపీ పార్టీ అధికారం ఉన్నా కానీ సరే ఆ వైసీపీ పార్టీ వాళ్ళు వీళ్ళు చేసే అరాచకానికి హద్దే లేకుండా పోతుంది. గత ఎలక్షన్లప్పుడు కూడా స్కూల్ కాడ అరవింద్ బాబు మీద అటెంప్ట్ మర్డర్ కానీ ఎలక్షన్లప్పుడు చేసిన పల్నాడు జిల్లాలో 30% పాత్ర ఏలదే. మొక్కమల ఈశ్వరెడ్డి, నక్కా కిషోరు, రెంటపల్లి అశోక్, సాంబశివ, బొరుగులు నాగిరెడ్డి. అసలు వీళ్ళు అరాచకం చేస్తున్నారు. నేను ఎస్టీ అండి, నేను ఒక దళితున్నై ఉండి తెలుగుదేశం పార్టీ కోసం చేస్తున్నాను. కానీ వీళ్ళు దొంగచాటుగా వచ్చి ఇంటి మీద దాడులు చేసి రకరకాలుగా టార్చర్ చేస్తున్నారు. దయచేసి డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు న్యాయం చేయాలి, ఇలా అరాచకాలు చేయాలి, ఇలా అరాచకాలు పెట్టాలి, ఇలా అరాచకాలని వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలి వాళ్ళని. వాళ్ళు చేసే అరాచకాలు అంతా ఇంత కాదు. అదేమంటే మా రౌడీ షీట్లు ఉండి ఏమైనా సరే హత్య చేసిన తర్వాత సరే 3 నెలల్లో బయటకు వచ్చేస్తాము అని బెదిరింపులు కూడా పాల్పడుతున్నారు వాళ్ళు. నాకు నా అమ్మ, నాది చిన్న కుటుంబం, పార్టీ కోసం ఎంతో చేశాను. దయచేసి పార్టీ అదిగా ఉన్నప్పుడైనా నాకు న్యాయం చేయండి. చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారు నన్ను వీళ్ళు. నా అర్ధరాత్రి పూట నా తల్లికి నాకు ఏమన్నా అయితే మా పరిస్థితి లేనిది. నాది పేద కుటుంబం. నేను 10 మందికి పార్టీ కార్యక్రమాలు దీనికి తిరగటమే, నేను పార్టీ తరఫున నిలబడటమే, పార్టీకి ఎంతో చేస్తున్నాను. దయచేసి నాకు పార్టీ అండదండగా ఉండి నాకు న్యాయం చేయమంటున్నాను. దయచేసి అది చూడండి, ఆ బీరు బాటిల్ మొత్తం ఇంటి మీద విసిరేసి నా మీద దాడి చేశారు. ఇంటి మీద విసిరి ఏమన్నా అయితే మా పరిస్థితి ఏంటి? మాకు రక్షణ కల్పించింది.